మనోడికి ఆకలేసినప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేది బిర్యానీ. బిర్యానీ అంటే ఎట్లాంటి బిర్యానీ అంటే హోటల్కి వెళ్ళగానే ఫస్ట్ వెయిటర్ చెప్పేది అన్న డబుల్ మసాలా, అది మ్యాండేటరీ. అది మటనా చికెనా ఏదైనా వెజ్ అన్న. బిర్యానీ రాగానే దాంతోపాటు స్టార్టర్ రావాలి. ఓ 2 ముక్కలు వేసుకోగానే బిర్యానీ టేస్ట్ తగులుతూ ఉంటుంది. అప్పుడు గుర్తొస్తుంది థమ్స్ అప్. కరెక్ట్. థమ్స్ అప్ లేని దిగదు ముద్ద. ఇన్ఫాక్ట్ థమ్స్ అప్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ కూడా బిర్యానీతో థమ్స్ అప్ లేకుండా ఏం తింటావరా అనే ఒక అడ్వర్టైజ్మెంట్స్ ఉన్నాయి. సో అది మంచిగా ఫీడ్ అయిపోయింది. ప్రశాంతంగా తినేసి అంత అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు చిట్ చాట్ చేసి మెట్లు దిగేటప్పుడు బేవ్ అనుకుంటూ కిందికి వచ్చి అప్పుడు సరే అమ్మా థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. No, I wanted to enact this because everyone should relate. Right? మనం కూడా చేస్తున్నాం రా, బికాస్ నేను చేశాను. సో బయటకు వచ్చిన తర్వాత గుర్తొస్తుంది, ఇప్పుడు పాన్ తిందామా, కాఫీ తాగుదామా, టీ తాగుదామా. ఎందుకు ఇప్పుడు కాఫీ తింటే టీ తాగితే ఏంటి మొత్తం క్లియర్ అయిపోతుంది అని ఒక ఫీలింగ్ అనమాట. ఫుల్లీ లోడెడ్. సో యా అట్లా అవుతుంది. బట్ ఇది ఫన్నీగా చెప్పినా కూడా డెఫినెట్లీ ఇట్స్ సీరియస్ ప్రాబ్లమ్ అని నాకు ఈ మధ్యలో తెలిసింది. సో ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్ దిస్ ఈటింగ్ హ్యాబిట్స్, ఈ